హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ షార్ట్లో మనం ఉసిరికాయ ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. అండ్ ఉసిరికాయ ఊరగాయ అయితే చాలా చాలా బాగా వచ్చిందనమాట. కలర్ కానీ టేస్ట్ కానీ సూపర్గా ఉంది కదా. సో మీ నా ఎక్స్ప్రెషన్స్కే మీరు తెలుసుకోవచ్చు, పికిల్ అయితే చాలా చాలా బాగా కుదిరింది. సో ఇది మీకనే కాదు, రేపు ఫ్యూచర్లో నాకు నేను ఎప్పుడైనా పెట్టుకోవాలనుకునే దానికి పనికొస్తుంది అని చెప్పేసి నేను ఈ షార్ట్ రికార్డ్ చేశాను అనమాట. పీస్ అయితే చాలా సాఫ్ట్గా అన్నీ పట్టాయి, చాలా చాలా బాగుంది. సో మనం ప్రాసెస్ చూసేద్దాం రండి. సో ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాంట్లో మనం ఫస్ట్ ఉసిరికాయలు అంతా కొంచెం లైట్గా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఆయిల్లో మనం బాయిల్ చేసుకోవాలి. సో మనకు ఆ రంగు వచ్చిన తర్వాత మనం ఉసిరికాయలని తీసేసి పక్కన పెట్టేయచ్చు. సో ఇది మనం పౌడర్స్ చూస్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ మనం ఆవాలు రోస్ట్ చేసుకుంటాం 250 గ్రామ్స్. దాంట్లో హాఫ్ మెంతిపిండిని లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంటాం. అండ్ 1 కప్ ఆఫ్ గార్లిక్ అనమాట, చిన్నుల్లిపాయ. సో ఆ 3 మనం మిక్సీ చేసుకొని మనం 1.5 కప్ పౌడర్ తీసుకున్నాం. తర్వాత మనం ఉసిరికాయ తెల్లుల్లిపాయలు వేసుకున్నాం అనమాట. ఇది 3 కప్స్ ఆఫ్ నిమ్మరసం. తర్వాత మనం ఉప్పు 1.5 కప్ ఉప్పు అండ్ 1.5 కప్ కారం పడిందనమాట. మనకి 1.5 కప్ కారం అయితే మనము ఆవాలు, మెంతులు, చిన్నుల్లిపాయ మిక్స్ చేసుకునే పౌడర్ కూడా 1.5 కప్ వేసుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా వస్తుంది అనమాట. సో అదే సీక్రెట్. మనం కారం ఎంతైతే వేసుకుంటామో మన పికిల్కి సరిపడా, సో అంత మనము ఆవపిండి, మెంతిపిండి, చిన్నుల్లిపాయ మిక్స్ చేసిన పిండి కానీ ఈ 3 కలిపింది కానీ వేసాము అంటే మనకి గ్రేవీ చాలా వస్తుంది. సో మనం ఇందాక ఉసిరికాయలు ఉడకబెట్టుకున్నాం కదా, సో అదే ఆయిల్ని నేను ఒక 3 కప్స్ వేసుకున్నాను, 2.5 to 3 కప్స్. సో అలాగా మనం ఇది 3 days ఊరనిచ్చిన తర్వాత మనకి ఇలా వచ్చిద్ది అనమాట కన్సిస్టెన్సీ.